హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నా పేరు మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకి నేను దివ్యాంగులకు సంబంధించిన అవేర్నెస్ వీడియోలు చేస్తున్న సంగతి మీకు తెలిసింది. తెలంగాణ న్యూస్ అండి. ఎందుకని మన పెన్షన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ గారు 4016నే ఇంకా అట్లాగే కొనసాగిస్తున్నారు. మన దివ్యాంగులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. మరి మన ఆంధ్రాలో 6000 ఇస్తున్నట్టు ఆయన కనీసం అన్నా 5000 6000 అన్నా పెంచితే బాగుంటుంది. అట్లాగే మా దివ్యాంగులు ఆంధ్రాలో ఫ్రీ బస్ దివ్యాంగ శక్తి ఇచ్చారు. అక్కడ కూడా ఇస్తాము అంటున్నారు. తెలంగాణలో అక్కడ కూడా మన ఉమ్మడి దివ్యాంగులు ఉన్నారు. ఇప్పుడైతే డివైడ్ అయిపోయారులేండి. అక్కడ కూడా మన దివ్యాంగులు చాలా బాధపడుతున్నారు. ఇదిగో తీసుకొస్తున్నాం, అదిగో తెస్తున్నాం అంటున్నారు. మన దివ్యాంగ లీడర్లు అయినటువంటి నయ్యం గారు, రాజ్యలక్ష్మి, మున్నా గారు, ఇంకా చాలా మంది, ఎంతో మంది కష్టపడతా ఉన్నారనమాట. మన దివ్యాంగులకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి వాళ్ళు నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారండి మన దివ్యాంగుల కోసం. ఎందుకని? మా మనోవేదన, మా బాధ వాళ్ళ కంటికి కనబడట్లేదు, అర్థం కావట్లా. ఇది ఇలాగుంటే 4016లో 16 రూపాయలు ఇవ్వని మహానుభావులు చాలా మంది ఉన్నారు. అదేందు మా దివ్యాంగుల 16 రూపాయలే ఎన్ని తీసుకొని ఎన్ని ఇదవుతారు, అదేమంటే చిల్లర లేదంటారు. ఇట్లా ప్రతి చోట అణిచివేయబడతా ఉన్నారు. స్కూటర్లు ఇచ్చారు కంటి తుడుపు కోసమే, ఏది సరిగ్గా లేదు. బ్యాటరీ వెహికల్స్ అన్నారు, ఆ మోటార్లు పనిచేయకపోతే ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితి. అది పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఎందుకని ఇన్ని సమస్యలున్నా రేవంత్ రెడ్డి సర్కార్ గారు దివ్యాంగులకు పెన్షన్లు పెంచకపోవడానికి గల కారణాలేమో అర్థమే కావట్లేదు. ఇది ఒక్కళ్ళకి ఇద్దరికి దాన ధర్మాలుగా ఇవ్వట్లేదు కదా. ఎన్నో ప్రాజెక్టులు మరెన్నో మీరు చేస్తున్నారు. మా దివ్యాంగుల దగ్గరికి వచ్చేటప్పటికే ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఎందుకులే వీళ్ళకి ఇవ్వాల్సిందనా, లేకపోతే ఏంటో అర్థం కావట్లా. మేము పని చేసుకోలేకపోతున్నాం. పోనీ ఒక పని చేయండి, దివ్యాంగులకు ఎటువంటి పూచికత్తు లేకుండా ఒక్క 50,000, లక్షలొద్దు, ఒక్క 50,000 ఇస్తే మా దివ్యాంగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవచ్చు, చాయ్ బండి దుకాణం చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ అయినా ఏర్పాటు చేయండి. చక్కగా బట్టల షాప్ పెట్టుకుంటారు. చిన్నదే, చిన్నవే అవి చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికి చూపిస్తారు. మీరేమైనా ఉత్తిగా ఇవ్వద్దండి, కట్టించుకోండి వాళ్ళ చేత. ఎంత ఇన్స్టాల్మెంట్ రూపంలో, ఈఎంఐ రూపంలో అట్లా కట్టించుకోండి. పోనీ ఈ పింఛన్ మీదే ఆధారపడి ఇది లేకపోతే మాకు బతుకు లేదు అన్నట్లా చదువుకున్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోటి వాళ్ళంతా ఎన్నో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ రకంగా చేసినా కానీ వీళ్ళకి ఇడ్లీ కొట్టు లేకపోతే ఏదో వాళ్ళకి చేతనైన స్కిల్ ఉంటుంది కదండి, ఆ స్కిల్ ద్వారాగా కూడా బతికేయచ్చు, వాళ్ళు బతుకుతారు. అట్లా NHF లోన్స్ అంటారు, దానికి షూరిటీలు కావాలి. ఎవరు పెడతారు షూరిటీలు చెప్పండి? మాకు షూరిటీలు ఎవరు పెట్టరు. సర్కారే మాకు తగిన ఎటువంటి పూచికత్తు లేని రుణాలను గనక ఇవ్వగలిగితే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆ లోన్లైనా ఇప్పించగలిగితే బాగుంటుంది. ఇటు పింఛన్లు పెంచరు, ఇటు ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు లేవు. వస్తే అరా కొర ఉంటాయి. దానికోసం ఎంతో మంది దానికి అప్లికేషన్లు వేసుకుంటారు. అవి మా దాకా రావు, రాజకీయాలు జరిగిపోతా ఉంటాయి. మరి ఇన్ని సమస్యల మీద ఉన్న మా దివ్యాంగులు ఎలా బతకాలి? సో ఇది కాకుండా, ఇది సరిపోకుండా మోసాలు జరుగుతున్నాయని పెన్షన్ని సరికొత్త రీతిలో మార్పులు చేర్పులు చేరేస్తున్నారంట రేవంత్ రెడ్డి సర్కారు. ముఖ కవళికలతో పెన్షన్ ఇస్తారంట. మీరు పట్టణాల్లో కావచ్చు, గ్రామీణ పట్టణాల్లో అయితే బ్యాంకు ద్వారాగా ఫింగర్స్ అవన్నీ ఉంటాయి యాజిటీస్గా. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు సచివాలయం వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా మీకు వచ్చి ఇస్తున్నారు కదా, వాళ్ళు మీ ఫేస్ని ముఖ కవళికల ద్వారాగా తీసుకుంటారు. ఐరిస్ కళ్ళ ద్వారా తీసుకుంటారు, ఫింగర్స్, ఇట్లా చాలా రకాలుగా
వీళ్ళు రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి పెన్షన్లో మార్పులు చేర్పులు భారీగా రాబోతున్నాయి. మీరు ముందే ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్, ఏ ఫోన్ నెంబర్ అయితే బాగా పనిచేస్తుందో దానికి అటాచ్ చేసుకోండి. అట్లాగే మీ ఫింగర్ ప్రింట్స్, ఈకేవైసీ, ఐరిష్, ఇవన్నీ తరోగా మీరన్నీ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా రాబోయే తెలంగాణ గురించి అండి నేను చెప్తా ఉంది, ఆంధ్ర గురించి కాదు. తెలంగాణలో ఉన్న మా దివ్యాంగులందరి గురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అనమాట. అవేర్నెస్ వీడియోస్ గత నేను చేస్తూ ఉంటాను. అట్లాగే అవేర్నెస్ వీడియోలో రేషన్ కార్డుకి ఈకేవైసీ చేపించుకొని పెట్టుకోండి. మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఈకేవైసీ చేపించి పెట్టుకోండి. మీ ఆధార్ కార్డుకి బ్యాంకుకి లింకేజ్ చేసి పెట్టుకోండి. అట్లాగే ఫోన్ నెంబర్ కంపల్సరీగా చేసుకోండి. ఫింగర్ ప్రింట్స్ పడేటట్టుగా చూసుకోండి, ఐరిస్ పడేటట్టుగా చూసుకోండి. అన్ని వాళ్ళు తరోగా ఇచ్చేస్తారు. ఈకేవైసీ చేసుకొని ఆధార్ కార్డు వీటికి ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు సర్కారు రాబోయే రోజుల్లోనే ఇంకా స్టార్ట్ చేసిందో మరి ఇట్లాగా పెన్షన్ ఇచ్చే వాళ్ళకి పక్కడ్బందీగా కొత్త పెన్షన్లు ఇవ్వాలనుకున్నా, ఉన్న పెన్షన్ల కోసమైనా కానీ ఇట్లాగా దొంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళు అవన్నీ ఎవరైనా చనిపోయిన పెన్షన్లు తీసుకుంటున్నా, బ్యాంకులో ఆల్రెడీ ఎట్లా చేసి ఇది చేసుకుంటున్నా అక్కడ దాకా కుదరదులేండి. ఎవరిని అన్నా ఇంకా తీసేయకోకుండా ఉంటారో వాళ్ళు పెట్టేసి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ప్రభుత్వానికి చాలా లాస్ అవుతుందనే ఉద్దేశంతో ఇట్లాగా ఫేస్ రికగ్నైజేషన్, ముఖ కవళికలది తీసుకురాబోతున్నారు. ఐ హోప్ ఇవన్నీ మీరు ముందుగా తెలుసుకొని మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకుంటారు, తెలుసుకొని మీరన్నీ జాగ్రత్త పడతారు అని నేను ఈ వీడియో చేస్తున్నా. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ నేను ఫస్ట్గానే ఏం అడగలేదండి. ప్లీజ్ వీడియో చేసిన తర్వాత మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అబ్బా, లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తే అదే యూట్యూబ్ రికమెండ్ చేసిద్దంట. నేను ఈ పాయింట్స్ ని కనుక్కొని మీ దాకా తీసుకొచ్చాను. రాబోయే రోజుల్లో చాలా బాధపడతారు. ఏది ఇవన్నీ చేసుకోకుండా వాళ్ళు వస్తే అది సరిగ్గా పడుకోకుండా అట్లా జరిగిద్ది. కాబట్టి మీరు ఇవన్నీ తరోగా చేసి పెట్టుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన వీడియోస్ని మరింత మందికి చేరవేయండి. థ్యాంక్ యూ.